మా ఆవిడ రాజేశ్వరి, మా అమ్మాయి కమల. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గతికితే అర్థం ఓల్డ్ సెంటిమెంట్ అండి, తీసుకోండి. అక్కడ వదిలేమ్మా, ఒంటికి పడదు. ఏమిట్రా ముక్కుబడి పట్టుకున్నట్టు ఆ లడ్డూని అలా పట్టుకుంటావేంటి? శుభ్రంగా తిని అమ్మాయిని చూడు. అక్కడ అరే బావగారు, మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చేసినట్టేనండి. ఇక మీ అమ్మాయితో కూడా మా అబ్బాయి నచ్చాడని ఒక ముక్క అనిపించేసాడు అనుకోండి, పందిట్లో నా కచేరీ పెట్టేస్తా. నాన్న, ఆ అమ్మాయితో ఒంటరిగా 5 నిమిషాలు మాట్లాడాలి. అదేంట్రా? పర్వాలేదండి, మోడర్న్ లైఫ్ లో ఇవన్నీ కామనే. ఓహో, మాట్లాడు బాబు. పదలే పద. ఆహా, తన సర్వస్వాన్ని శోభన రోజు నాకు అర్పించుకోవాలి ఎదురు చూస్తున్న ఆమెకు సర్వస్వాన్ని పోగొట్టుకున్న నేను ఎలా ద్రోహం చేయను? కోటి ఆశలతో అప్పుడే నింపిన స్విమ్మింగ్ పూల్ లాంటి కొత్త జీవితంలోనికి అడుగు పెట్టాలనుకుంటుంది. కానీ తన కుడి పాదం మోపుతున్నది ఓ బురద గుంటలో తెలిస్తే భరించగలదా? వద్దు, చెప్పేస్తా. తండ్రి శీల కుట్టినా సరే నాకు శీలం పోయిందని చెప్పేస్తా. నేను నువ్వు నాకు నచ్చావు బావగారు. ఏమేవ్, అమ్మాయి నచ్చిందిట. ఏంట్రా అమ్మాయి వెళ్ళిపోయింది? బూతు మాట ఏమన్నా అన్నావా? అన్ని లోపల వెళ్ళిపోయింది నాన్న. హలో అంకల్. ఏమయ్యా సూరి, మీరు తిరుపతిలో ఉన్నారు కదా అని పెళ్లి చూపులు ఇక్కడ అరేంజ్ చేస్తే మీరు ఇప్పుడే రావడం? సారీ అంకుల్, మీ అమ్మాయి ఒక పని చేస్తుందా? ఏం చేసింది బాబు? నన్ను తండ్రిని చేసింది. శుభవార్త చెప్పావయ్యా. కాన్పు ఇక్కడ ఢిల్లీలోనా? హైదరాబాద్ లో. చంద్రు వాళ్ళు అక్కడ ఉన్నారు కదా. ఇందు, ఇందు, ఏ ఇందు. ఓ, వచ్చేసారా? గెస్ట్ వచ్చారన్నావు, ఏదో అర్జెంట్ గా రమ్మన్నావు. ఎవరు? చాలా ఇంపార్టెంట్ గెస్ట్. ఎవరో కనుక్కోండి. నాకు తెలియకుండా అంత ఇంపార్టెంట్ గెస్టా? ఎవరా ఇంపార్టెంట్ గెస్ట్? ఎలా కనిపిస్తాడు? ఏ ఇదిగో ఇక్కడున్నాడు. నిజమా? రియలీ? జాగ్రత్తగా ఉండాలి కదా. అవును, నేను పద్మాసురికి ఫోన్ చేసి వస్తాను. హలో హలో హలో, ఈ శుభవార్త ఆల్రెడీ పద్మకి చెప్పేశాను. పద్మాసురి ఫ్లైట్ లో వస్తున్నారు. రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నారు. ఓకే. हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा हम बुलबुले। చందు, చందు, ఏమైందిరా? సూరి, మిమ్మల్ని ఇద్దరిని రిసీవ్ చేసుకోవడానికి వస్తుంటే ఇందు కార్ యాక్సిడెంట్ అయింది. తనకేమీ కాలేదుగా? ప్రాణానికేం ప్రమాదం లేదు. మరి ఏం జరిగింది? యాక్సిడెంట్ లో యూట్రస్ దెబ్బతినదని యూట్రస్ తీసి ఇందు ఇంకెప్పటికీ తల్లి కాలేదురా. తనకి తెలీదు. ఈ విషయం తనకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇందు ఎక్కడుంది? ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంది. రండి చూద్దాం. ఇందు, గంజి తీసుకో. నువ్వు చేస్తున్నావేంటి ఈ పనులన్నీ? ఏ, మీ ఆయనే చేయాలా? కూర్చో. ఇలాంటి పనులన్నీ నువ్వు చేయకూడదు. నీకోసం చెయ్యొచ్చులే. ఇదిగో. స్కానింగ్ చేయించావా? ఇప్పుడు ఎందుకులే ఆ టెన్షన్ అన్ని చేయించుకోలేదు. కొడుకు పుట్టినా కూతురు పుట్టినా నేను చెప్పిన పేరే పెట్టాలి. ఓహో, అప్పుడే పేరు సెలెక్ట్ చేసేసావా? అవును.
కొడుకు పుడితే నేను పెట్టాలనుకున్న పేరు ఇందు ఏమైంది? ఇందు ఇప్పటిదాకా బానే ఉన్నావు కదా? హేయ్, చాలా మంది అసలు పిల్లలే వద్దు బాబోయ్ అనుకుంటున్నారు. టోటల్గా వెస్ట్రన్ కల్చర్ వచ్చి తల్లిదండ్రులు మాటే వినట్లేదట పిల్లలు. నిజం. చైనాలో అయితే 1 hour నన్నని గవర్నమెంటే ప్రచారం చేస్తున్నారు. నాకు కావాల్సింది పిల్లలు కాదు, నువ్వు, నీ ప్రేమ. పిచ్చి వెధవా, ఈ మాట ఎవరన్నా విన్నారంటే నవ్వుతారా? నాన్న, సోమరం గదిలో పెళ్లి కూతురు వెయిట్ చేసినళ్ళు. శీలం పోయిన ఈ శరీరంతో నేను వెళ్ళలేను నాన్న. నాన్న, 3 ముళ్ళు వేసిన తర్వాత ఎవ్వరు ఏం చేయలేనురా. సరే, నీకు ధైర్యం కోసం ఒక చిట్కా చెప్తా. ఈ మందు తాగు, వాసన రాకుండా ఎక్కిళ్ళి వేసు. ఈ మందే నాన్న నా శీలాన్ని పోగొట్టింది. పోయిందంతా నీ భ్రమరా? వద్దా? అయితే నీ కర్మ. వెళ్ళు. వెళ్ళు. కూర్చో సత్య కమల. ఆ మాట అనకండి, నాకు భయం వేస్తోంది. ఏ సత్య అంటే సుత్తి కొట్టినట్టుందా? ఇక అలా పిలవండి. కూర్చో. అలా దూరంగా కూర్చో. దగ్గు దగ్గరనే కూర్చో. అయ్యో ఎంగిలి, భర్త తిన్నది ఎంగిలేలా అవుతుందండి? ప్రసాదం అవుతుంది. ఇంత అమాయకురాల్ని మోసం చేయడం తప్పు కదా మోహన? ఈ రోజు ఏం వారం? మంగళవారం. మంగళవారమా? మంగళవారం శోభనం జరగకూడదే. అదిగో పిల్లికుత, అపశకునం. కుక్క కూడా మరుగుతుంది, ఇంకా అపశకునం. వచ్చేసేమంటా? గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్లగలవు గాని నీళ్లు తాగించలేవు నాన్న. మరేం భయం లేదయ్యా, అమ్మాయికి ఏం పర్వాలేదు. ఇది చాలా మంచి హాస్పిటల్. ఇక్కడ డాక్టర్లంతా మనకు తెలిసిన వాళ్ళే. ఇదిగో అర్జెంట్ గా ముషీరాబాద్ వెళ్ళి ఈ మెడిసిన్స్ తీసుకురా. ముషీరాబాద్ కహా సాబ్? అదేనయ్యా, బషీర్బాగ్ పక్కన. అబ్బా, వెళ్ళి కనుక్కోవయ్యా. అది హలో చందు. ఏ సూరి, ఏమిట్రా పొజిషన్? ఇప్పుడే పెయిన్స్ వస్తే లోపలికి తీసుకెళ్లారు. పెయిన్సా? పెయిన్స్ వచ్చినాయంట. 10 నిమిషాల్లో మేము అక్కడికే వస్తున్నాం. ఆ షాప్ దగ్గర ఒకసారి ఆపండి ప్లీజ్. ఆపండి. హాస్పిటల్ దగ్గరికి వచ్చేసింది. ఆపంటుంటే. ఇందు, ఏమిటిదంతా? పుట్టబోయే పాపకా? అవును. అప్పుడే? మీరు ఊరుకోండి. చాలా బాగుంది. అరే, ఇది బాగుంది. ఏమండి, ఆ కలర్ బాగుందా, ఈ కలర్ బాగుందా? రెండు బాగున్నాయి మేడం, రెండు తీసుకోండి. 2 తీసుకుంటారు. ఈ 2 ఇంకా బాగున్నాయి మేడం. చూడండి. ఈ 2 కూడా తీసుకో. గుడ్ ఐడియా. హలో గురుగారు, గ్రాండ్ ఫాదర్ ఈజీ డెలివరీ. అంకుల్, పాపా బాబా? బాబు కాదు, బాబులు. బాబులా? పద్మ కవల పిల్లలకి వెళ్తాయా? ఎక్కడున్నారు? ఇక్కడే పదండి. అయ్యో పద్దు, భలే ముద్దొస్తున్నారా ఇద్దరు? అంతా నీ పొలికే. సరిగ్గా చూడండి, నా పోలికలు అంటున్నారు కొందరు. కంగ్రాట్స్ రా, వీడికొకటి వాడికొకటి. ఏమండి, కొట్టంతా కొనేస్తున్నావు అన్నారుగా? ఒక టెడ్డీ బేర్ తెస్తే రెండో వాడు కేర్ మనేవాడు. అయ్యయ్యో, ఈ ముక్కు చిదిమేయాలనిపిస్తుంది. ఏడుస్తుంది పిల్లలు. చిన్న పిల్లలు ఏడిస్తేనే ఆరోగ్యమయ్యా. పద్దు, ఇదిగో పిల్లల పెంపకం అనే పుస్తకం. ఇది తల్లిపాలు శ్రేష్టం అనే పుస్తకం. ఈ బొమ్మలు చూసావా? ఇదిగో ఇక్కడ స్విచ్ నొక్కితే మ్యూజిక్ వస్తుంది. పిల్లల్ని ఎప్పుడూ కొట్టద్దు. అలా కొడితే వాళ్ళకి తల్లి మీద ప్రేమ ఉండదట. కంటి పాపల్లా పెంచుకోవాలి, తెలిసిందిగా? రే సూరి,
కమల పిల్లల కంటే మంచి పేర్లు పెట్టాలి. అవును కదా. ఏం పేర్లు సెలెక్ట్ చేసావు? ఇంకా సెలెక్ట్ చేయడం ఏమిటి, ఎప్పుడో పెట్టేస్తే. వీడు లక్ష్మణ్, సన్ ఆఫ్ సూరిబాబు. ఓకే. వీడు రామ్, సన్ ఆఫ్ చంద్రశేఖర్. ఏం మాట్లాడుతున్నారా? పద్మ ఏమనుకుంటుంది? ఈ వరం ఇచ్చిన దేవత పద్మేరా, మన కోసం కాదు, తన ప్రాణ స్నేహితురాల కోసం. ఏంటో నాకు 2 బిడ్డలు పుట్టారు కాబట్టి నీకొక బిడ్డనివ్వడం లేదే. ఒక బిడ్డ పుట్టినా సరే నీకు ఇచ్చి వెళ్ళడానికి ఈ ఊళ్ళో పురుడు పోసుకోవడానికి వచ్చాను. ఇది ఈ రోజున సడన్ గా తీసుకున్న నిర్ణయం కాదురా. ఇందు జీవితంలో బిడ్డల్ని కనలేదని తెలిసిన రోజున ఈ నిర్ణయం తీసుకున్నాం. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వస్తూ తను శాశ్వతంగా మాతృత్వానికి దూరం అయింది. అంతేకాదు, ఇందు పద్మ ప్రాణ స్నేహితురాళ్ళు, నువ్వు నేను ప్రాణ స్నేహితులు. మన నలుగురం ఒకేసారి అమ్మా నాన్నలయ్యే అదృష్టం కలిగింది. ఇది ఆ భగవంతుడు మనకిచ్చిన వరంగా తీసుకుందాం.